బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించాలని సూచించింది. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. ఏదైతే మద్యం కుంభకోణం కేసులో తనను ఇరికించారు, తనను అరెస్ట్ చేయబోతున్నారు, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టులోనే దాఖలు చేసుకోవాలి. హైకోర్టులో విచారణ జరిపిన తర్వాత మళ్ళీ అవసరమైతే సుప్రీంకోర్టుకు రావచ్చు అంటూ మళ్ళీ హైకోర్టుకే సుప్రీం ధర్మాసనం మిథున్ రెడ్డి పిటిషన్ ను పంపడం జరిగింది. అయితే గతంలో మిథున్ రెడ్డి పిటిషన్ ఏదైతే ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టు హైకోర్టులో మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. అయితే ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత హైకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత ఈ కేసులో మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితునిగా చేర్చడం జరిగింది. సో ఈ కొత్త అంశం కూడా చేరింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం పైన నిర్ణయించడానికి ముందు హైకోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సో హైకోర్టులో కూడా ఇప్పుడు ఏదైతే ముందస్తు బెయిల్ కి గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చే నాటికి ఈ కేసులో ఈ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి నిందితుడు కాదు కాబట్టి ఆ మేరకు హైకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ను నిరాకరించింది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఈ కొత్త విషయాలను కూడా మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి మళ్ళీ ముందస్తు బెయిల్ పైన నిర్ణయం తీసుకోవాలి. అయితే అందువల్ల ముందస్తు బెయిల్ పైన తాము నిర్ణయం తీసుకోవడానికి వీలు కావటం లేదంటూ ఈ యొక్క పిటిషన్ ను మళ్ళీ హైకోర్టుకు పంపడం జరిగింది. హైకోర్టులోనే ఇప్పుడు మిథున్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి విచారణ మళ్ళీ జరగబోతుంది. 4 వారాల్లోగా దీనికి సంబంధించినటువంటి విచారణ 4 వారాల్లోగా జరపాలని కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అంతేకాకుండా గతంలో ఏదైతే మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుందో ఆ తీర్పును కూడా ఉపసంహరించుకుంది. మరోపక్క హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ ఇచ్చినటువంటి తీర్పు కూడా ఉందో ఆ తీర్పును కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. సో సుప్రీంకోర్టు గతంలో మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణ ఇంటరమ్ ప్రొటెక్షన్ ను తొలగించడంతో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టింది. అయితే కొత్తగా ఈ కేసులో ఆయన నిందితుడిగా చేర్చడమే కాకుండా ఆ నిందితుడిగా చేర్చడానికి తగిన కారణాలు, ఈ కేసులో ఆయన ప్రమేయం, వీటన్నిటిని ఏపీ ప్రభుత్వం కొత్తగా అంటే దర్యాప్తు సంస్థ కొత్తగా ఈ కేసులో ఆధారాలు చూపించింది కాబట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకొని మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది ముందుగా హైకోర్టు నిర్ణయించాలి. సో ఆ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయిస్తున్నట్టు ఈ రోజు తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే అతని కేసు విచారణ ముగిసేంత వరకు అరెస్ట్ చేయబడినటువంటి రక్షణను కూడా తొలగించింది. థ్యాంక్ యూ కృష్ణ.